హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ టు ఎస్కే షహనా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో నాటి కోడి కూర ప్రిపేర్ చేస్తున్నాము. అదండి చూసేద్దాం. నాటి కోడి అండి ఇది. ఉప్పు, పసుపు, కారం వేసి అన్నీ కలిపేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాము. ఒక 2 విజిల్. 2 ఎర్రగడ్డలు కోసేసాము. కరివేపాకు కొంచెం వేసాము. ఇదిగోండి 2 టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా. అల్లం తెల్లగడ్డ పేస్టు, ఇది 1.5 కేజీ. అందుకనే 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకున్నాం. కొంచెం ఎర్రగా వేయగాల. 2 కేజీలు ఉండింది, 1/2 కేజీ వేస్ట్ పోతుంది. మనకు 1.5 కేజీ వస్తుంది. వేస్ట్ అంతా 2 కేజీలు పుంగిది. ఇదిగోండి అల్లం పేస్ట్ 2 స్పూన్లా, పెద్ద స్పూన్ కదా 2. అల్లం పేస్ట్ వేసాం కదండి. ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించి టమాటాలు వేసాం. अदरक लहसुन तलेगा हमें తలేగా టమాటా దానాలండి. ఇప్పుడు టమాటాలు వేసేస్తామండి. 2 టమాటాలు కోసి పెట్టుకున్నాం సన్నగా. సన్నగా కోసేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఎర్రగడ్డలు కానీ టమాటాలు కానీ. ఆల్రెడీ దీంట్లో మేము కారం 2 స్పూన్లు కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపి ఉడకబెట్టుకున్నాం. 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా కారం వేస్తాం. మళ్ళీ 2 స్పూన్లు కారం, పసుపు ఆల్రెడీ దాంట్లో వేసేసుకున్నాము. అందుకని కారం 2 స్పూన్లు. ఇప్పుడు ఏంటంటే చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసాం. రెండు స్పూన్లు చికెన్ మసాలా, గరం మసాలా 2 స్పూన్లు గరం మసాలా, ధనియాల పొడి కూడా వేస్తామండి. మా పిల్లలు తినరు ధనియాల పొడి, అందుకనే వేస్తాం. ధనియాలు ఒకటి ఆపేసాం. గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాం. ఇదిగోండి నూనె వచ్చేసింది పైకి. మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇది వేసేద్దాం. చూడండి నూనె అంతా పైకి వచ్చేసింది, బాగా వేగింది మసాలా. ఇప్పుడు చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం నూనె పోసాను నేను, అందుకని కొంచెం నూనె కొంచెం. ये मामूल हमारा बॉयलर है समझो, मामूल डालते हैं तो चुपके से गल जाता है. ये क्या है तो जरा कुकर रखो दलाने. नाटी పొడి सुबह कासे గట్టిగా ఉంటుందా? అందుకని విజిల్స్ పెట్టి మనం
మందంగా కావాలంటే 3 పెట్టుకోవచ్చు. మనకి ఒక రవ్వ ఇదిగా కావాలంటే 2 విజిల్ పెట్టుకుంటే చాలు. అప్పుడు నీట్గా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు అంత నీళ్ళు పోస్తున్నామండి. దీంట్లో సంగటి చేసుకున్న చపాతీ ఏదైనా తినొచ్చు. సంగటి అయితే ఇంకా బాగుంటుంది. ఉప్పు చూసుకున్నాము. ఉప్పు తక్కువ వేద్దాం. ఇదిగోండి, ఇందాక కొంచెం వేసాము, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాము. మళ్ళీ ఉప్పుగా అయిపోయిన పడుతున్నాయి. కాసేపు ఉడకనిస్తామండి. మూత వేసేద్దాం. ఇదిగోండి, మూత వేసేసాము. కాసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాం. ఎట్టా ఉడుకుంది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికేస్తాం. ఇదిగోండి, ఉడుకుతా ఉంది కూర. ఇంకో 3 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. కొంచెం ఇది అంటే ఇంకా కొంచెం ఇదిగా ఉంది కదా, ముక్కకు పట్టేస్తే ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంత మరీ గేదిగా ఉన్నా బాగుంది. ఇంకో 3 నిమిషాలు మూత వేసా. ఇదిగోండి, ఉడికిపోయింది. నూనె అంతా పైకి వచ్చేసింది. రెడీ అయిపోయింది కూర. చూసారా, ఇదిగో నూనె అంతా పైకి వచ్చేసింది. నాటుకోడి కూర. ఇదిగోండి, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. చూసి వండుకొని మాకు లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి ఎట్టుందో. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మేము ఎలా చేసామో ఈ నాటుకోడి కూర. మేము చేసుకున్న ఈ నాటుకోడి కూర మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.